రండి కూర్చోండి. చెప్పండి సార్. నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించటం లేదు. మీ అమ్మాయికి అదృశ్యం అయిపోయే శక్తులు ఏమైనా ఉన్నాయా? నీ బొంద, మా అమ్మాయి కనపడడం లేదు. కనపడపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కానీ నా దగ్గర రావడం ఎందుకు? నీ చెత్త కామెంట్స్ ఆపుతావా? మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని నా అనుమానం. ఓ, వివరాలు చెప్పండి. అమ్మాయి పేరు? స్వప్న. అమ్మాయి ఫాదర్ పేరు? స్వప్న నాన్నగారు. అదేనండి, అమ్మాయి ఫాదర్ పేరు ఏమిటి అని. స్వప్న నాన్నగారు. స్వప్న నాన్నగారు ఈయన. రాజా రాజా, మీరిద్దరు ఎక్కడికైనా పారిపోండి. ఏంట్రా ఏమైంది? స్వప్న కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఆయనే స్వప్న నాన్నగారు. నీకెలా తెలుసు? మీ అమ్మాయి పేరేంటి అంటే స్వప్న అని చెప్పారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి అంటే స్వప్న నాన్నగారు అని చెప్పారు. అదే స్టైల్, అదే డైలాగ్. ఓకే, కంప్లైంట్ ఇచ్చారే అనుకుందాం. మేం పారిపోవడం ఎందుకు? మేము ప్రేమించుకున్నా పెళ్లి చేసుకుంటామని నిర్భయంగా చెప్తాం. అవన్నీ తర్వాత, ముందు అరెస్ట్ చేస్తారు. పోలీస్ వాడిని అయి ఉండి మిమ్మల్ని నా ఇంట్లో పెట్టుకున్నందుకు నా టోపీ లాగేస్తారు, ఉద్యోగాన్ని పీకేస్తారు. దయచేసి ఎక్కడికైనా పారిపోండి. అది రాజా పద వెళ్దాం. ఎక్కడికి? పద చెప్తా. హలో హలో, అయ్యమ్మా నేను. అమ్మ స్వప్న, నువ్వా? అదేమిటమ్మా, ఎల్లుండి వచ్చేస్తానని చెప్పి ఇన్ని రోజులు ఉండిపోయావు. డాడీ నేను కనపట్లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకి కనపడితే ఎక్కడ ఇంటికి తీసుకొచ్చేస్తారేమోనని మైసూర్కి వచ్చేసాం. మైసూరా? అవును, వచ్చేసామని చెప్తున్నావు. నీతో పాటు ఇంకెవరైనా వచ్చారా? అవును, అదొక పెద్ద లవ్ స్టోరీ. వచ్చాక చెప్తాను. బాయ్. అలాగే, తొందరగా వచ్చేయమ్మా. ఆయమ్మా అని పిలిచిన నోటితో తిట్టలేను, ఆడదానివి కాబట్టి కొట్టలేను. బ్రతికిపోయావు. సెక్రటరీ, మనం వెంటనే బయలుదేరాలి. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నోడిల్లా సార్. సార్ 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 సార్, అదిగో సార్. ఏమిట్రా? ఎంత బాగుంది సార్. ఒరేయ్, మనం ఇక్కడికి అమ్మాయిని వెతకడానికి వచ్చావా, చర్చలు చూడడానికి వచ్చావా? తిండిపోతూ వెతవా? అయ్యా, ఈ హోటల్లో మనం తినే రకాలు ఏమైనా దొరుకుతాయంటారా? అబ్బా, ఏవో ఒకటి దొరుకుతాయిలేరా. కూర్చో. ఇందులో ఉన్నాయని డబుల్ డబుల్ చెప్పేస్తే కడుపు కూడా వదిలిపోతుంది. సార్, అమ్మాయి గారు. అరే, ఇంకా నన్ను బోల్తా కొట్టించాలని చూస్తున్నావా? నువ్వు చచ్చినా నేను బోల్తా పడ్డా. పడ్డం కాదండి, అమ్మాయి గారే. నేను పడను. అయ్యి బాబాయ్, నేను చెప్పేది వినండి. నేను వినను. విన్నంటే ఎలాగండి, అమ్మాయి గారే. విననంటే వినరా? అయినా నా కూతురు నేను వెతుక్కుంటాను. నీ బోడి సలహాలు సంప్రదింపులు నాకు అక్కర్లేదు. నువ్వు తప్పక నేను అడుగుతాను. చూడు బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? నేను చూశానండి, అక్కడ ఉంది. అరే, నువ్వు నోరు మూసుకుంటావా? అసలు నా కూతురు విషయంలో నీ జోక్యం అనవసరం. నేనే ఎవరినో ఒకరిని అడుగుకుంటాను. నువ్వు నోరు. చూడు బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా నోడావా? నా నోడిలే సార్. నాకు తెలుగు రాదు. నాకు తెలుగు వచ్చు, నేను ఓడాను. ముందు అలా చూడండి మా అప్రభు. స్వప్న, ఏమిటమ్మా చెప్పకుండా వచ్చేసావు? నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నావు తెలుసా? డాడీ, ఇతను రాజా అని. నమస్కారం. 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 మేమిద్దరం ప్రేమించుకున్నాం. అంతేనా? పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నారా? ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోకుండా ఉంటావా? నోర్మయ్, నీకు ఎవరితో పెళ్లి జరగాలి, ఎప్పుడు జరగాలని నిర్ణయించేది నువ్వు కాదు, నేనని నీకు ఇదివరకే చెప్పాను. అదేంటికి? అది కాదు సార్. చూడు బాబు, మీ ఇద్దరూ పారిపోయి రావడంలో మా అమ్మాయి తప్పు కూడా ఉంది గనక నీ కాళ్ళు విరగొట్టకుండా క్షమించి వదిలేస్తున్నాను. పద. డాడీ ప్లీజ్, నా మాట వినండి. నేను వినను. డాడీ, డాడీ, పదండి. డాడీ, రాజా, డాడీ. అబ్బాబాబాబాబాబాబా, ఏమైనా గొప్పోళ్ళు గొప్పోళ్ళేనండి. మీరు కాబట్టి ఈ పెళ్లికి ఇంత అర్జెంట్ గా ఏర్పాటు చేయగలుగుతున్నారు. ఏరా, ఇప్పుడు నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పడం లేదా? చెప్తుందండి. ఏం చెబుతుంది? పెళ్లి జరుగుతుందనా జరగదనా? అమ్మమ్మమ్మ, జరుగుతుందనే చెప్తుందండి. శభాష్. కానీ మీరేర్పాటు చేసిన పెండ్లి కొడుకుతో కాదని చెప్తుంది. అమ్మా, నిన్ను నీ సిక్స్త్ సెన్స్ ని తొంగలో గలుపుతాను. నీకే కదరా సిక్స్త్ సెన్స్ ఉంది, నాకు ఉంది. నేను ఫిక్స్ చేసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని అది చెబుతోంది. మీ సిక్స్త్ సెన్స్ మీకు ఎలా చెప్తుంది? నా సిక్స్త్ సెన్స్. అందుకే అమ్మాయి పారిపోకుండా రౌడీల్ని పెట్టడం లాంటి పిచ్చి పనులు నేను చేయలేదు.
పెళ్ళయ్యేంత వరకు అమ్మాయి కూడా నేనే ఉంటాను. అంతేకాదు, మా వంశంలో గౌరీ పూజ అమ్మవారి గుళ్ళో చేయడం ఆనవాయితీ. గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయితో పాటు స్వయంగా నేనే ఉంటాను. అర్థమైందా? పద. ఇప్పుడు ఏం చేయాలి? ఏం భయపడకండి, నేను ఉన్నానుగా. ఏంట్రా స్వప్న వాళ్ళ నాన్నగారు వచ్చి స్వప్నం తీసుకెళ్లిపోతుంటే నువ్వు గుడ్లప్పకి చూస్తూ ఊరుకున్నావా? ఊరుకోక ఏం చేయమంటావరా? హీరో టైప్ లో పోరాడి స్వప్నం దక్కించుకోవద్దు. అసలు నాకు ఐడియానే లేదురా. స్వప్న వాళ్ళ నాన్నగారు స్వప్నం తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మాయి నాకు తీసుకెళ్తున్నాడు కదా అని కాదని లేకపోయాను. అబ్బా, ఈ కాదం లేకపోవడం నీ కంట్రోల్ లేదా? అస్సలు లేదు. అసలు నువ్వు స్వప్నం ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తున్నాను. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? ఉంది. ఉంటే ఏం లాభం? ఉంటే ఏం లాభం? ఈవిడెవరు? నేను స్వప్న ఆయమ్మని. వాళ్ళ నాన్న స్వప్నకి వేరే అతనితో ఈ రాత్రికి పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి పిలవడానికి వచ్చారా? ఒరేయ్, నిన్ను చంపుతా. పెళ్లి జరగబోతున్నది నీ ప్రేమ స్వప్నకి. నో, అలా జరగడానికి వీలేదు. స్వప్న నాకే దక్కాలి. నాకే దక్కాలంటే స్వప్న ఏం చెయ్యాలో చెప్పి ఏం పంపించి చేయాలి? నీ చెవులు ఇలా బండి. అయ్యా నమస్కారం, దయచేయండి. గౌరీ పూజకి అంతా సిద్ధమేనా? సిద్ధమేనండి. రండి, ప్రదక్షిణలు చేసొద్దాం. జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత. అమ్మా, నా చిట్టి తల్లి వివాహం ఈ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. జై మాత, జై జై మాత, జై మాత, జై జై మాత, జై మాత, జై జై మీ నాన్నగారు కోరుకున్నట్లు ఏ ఆటంకం లేకుండా ప్రదక్షిణాలు పూర్తి చేసి వచ్చేసరికి మన పెళ్లి జరిగిపోవాలి. ఏం పర్లేదురా. కానివ్వండి. అలా చూస్తున్నావు? ఆశీర్వదించమంటున్నారుగా, ఆశీర్వదించు. మనకెలాగూ మనల్ని సంతోషపెట్టే కూతురు పుట్టలేదు, పుట్టి ఇంత క్షోభ పెట్టింది. కనీసం వాళ్ళకైనా తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు పుట్టాలని ఆశీర్వదించు. డాడీ, మీరు కాదన్న పని చేసినందుకు నన్ను తిట్టండి, అంతేగాని పరాయి వ్యక్తి భార్యను తిట్టే అర్హత నాకు లేదమ్మా. శాంత, పద. వాళ్ళ మన ఇంటికి రమ్మని. బంధుత్వాలుంటేనే రాకపోకలుంటాయి, ఆప్యాయతలుంటేనే అభిమానాలు ఉంటాయి. ఇవి రెండూ లేని వాళ్లకు మనకు ఇక ఏ సంబంధాలు లేవు, ఉండవు. పద. స్వప్న, మీ నాన్నగారి మనసు బాగా గాయపడినట్టుంది. మా అత్తయ్య జీవితంలో నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందనని ఆయన బెంగ. మన సంతోషంగా ఉన్నామని తెలిస్తే ఆయన మనసు మార్చుకుంటారు. నువ్వు వెంటనే వెళ్ళి కలుసుకోకపోతే నీకు ఉద్యోగం ఇస్తాన పెద్ద మనిషి మనసు మార్చుకుంటాడు. నువ్వు పదరా. మరి స్వప్న అంతవరకు మా ఇంట్లో ఉంటుంది లేరా, నువ్వు పద. సరే పద. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా కానిస్టేబుల్ సుధాకర్ పంపించిన క్యాండిడేట్వి? అవును సార్. కంగ్రాచులేషన్స్,
ఇవాళ పెళ్ళైనట్టుగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మీరేం అనుకోకపోతే మీ దేవుని ఫలించదు సార్. నెవర్. నేను సామాన్యంగా ఎవరిని దీవించలయ్యా. నేను దీవించాలంటే వాళ్ళ లైఫ్ దివ్యంగా ఉంటుంది అంతే. నాకు ఉద్యోగం లేదు, నా పైసా ఆదాయం లేదు, ఆ, అందువల్ల దివ్యంగా ఉండలేను. మీ దీవెని ఫలించాలంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి. ఆ? ఓహో, గొప్పగా ఎరిగించేసావయ్యా. నాకు అవసరం లేకపోయినా నా దీవెని ఫలించడం కోసం మా చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగం ఇస్తాను. రేపు ఉద్యోగం చేరు. మీరు ఇంతగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. చా ఆ? గొప్పవాడమయ్యా బాబు. వస్తాను సార్. గుడ్ లక్. స్వప్న, స్వప్న, ఎన్ని పూలు ఎందుకండి? నీ దగ్గర అన్ని నవ్వులు ఎందుకు? ఎందుకు? అందుకు. అందుకంటే ఎందుకు? విందుకు. ఈ పూలు ఎవరైనా తింటారా? నీ నవ్వులు తినడానికి. మరి పువ్వులు ఎందుకు? నవ్వులతో నంచుకోవడానికి. నాకు అసలేమీ అర్థం కావట్లేదు. ట్యూబ్ లైట్ పొందుకు. అంటే అదే శోభనానికి. చిప్పండి. రాజా ఏమి లేదురా, స్వప్న గంటలో నలక పడితేను ఉఫ్ ఉఫ్ అని ఊతున్నాను అంతే. నేను అడిగానా? అడగలేదనుకో పట్ట పగలే కౌగులించుకున్నాను అనుకుంటారేమోనని. అబ్బా ఆపుతారా? మీ కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చా. రండి ఇల్లు చూదురుగాని. పదరా. ఆ, ఇదేంటి ఇవి మా మంచాల్లా ఉన్నాయి? అబే మనవి కావు. కాదండి, మనవిలాగే ఉన్నాయి. దేశంలో డబుల్ కట్స్ అనే ఒకేలా ఉంటాయి. అది కాదండి, మన ఫస్ట్ నైట్ రోజున బ్లేడ్ తో ఇక్కడ మన ఇద్దరి పేర్లు రాశాను చూడండి. మీలాగే ఎవరైనా అలా రాసుకున్నారేమో. నా హ్యాండ్ రైటింగ్ నేను గుర్తుపట్టలేనా? అది కరెక్టే. మంచాలు రిపేర్ కి ఇస్తున్నా అని చెప్పి వీళ్ళకి ఇచ్చారా? ఇంకా అబద్ధాలు చెప్పడం అనవసరం. అవును, ఇచ్చాను. నాకు చెప్పిస్తే నేను కాదంటానా? ఆహా అంటావేమో అనుకున్నాను. అనలేదు కదా. ఓకే, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ రా. మనం వెళ్దామా? పద. సరే. వాళ్ళని పంపించొస్తాను. నువ్వు ఉండరా, మేము వెళ్ళొస్తాం. పర్వాలేదులేరా, నువ్వు ఉండరా, మేము వెళ్ళొస్తాం అంటేను. నేను కూడా ఎక్కడికైనా వెళ్దామని. అదేంట్రా? చూసావుగా, స్వప్న కళ్ళతోనే షూట్ చేసి పారేసింది. ఇప్పుడు లోపలికి వెళ్తే అయిపోతాను. చీకటి పడే వరకు అలా ఎటని తిరిగి వస్తాను. అప్పటికి స్వప్న కోపం చల్లారుతుంది. వస్తాను రా. నువ్వు పద.